టాలీవుడ్కి 2024 ఫస్ట్ హాఫ్ ముగిసినట్లే. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక 2024 సెకండ్ హాఫ్ మొదలు కాబోతోంది. కొన్ని భారీ చిత్రాలు, మరికొన్ని యువ హీరోల చిత్రాలు సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు తప్పనిసరిగా హిట్ కావాల్సిందే, లేకుంటే హీరోలకు, నిర్మాతలకు డేంజర్ బెల్స్ మోగినట్లే. ఇందులో మొదటి వరుసలో ఉన్నది ఎన్బీకే 109 సినిమా. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టి జైత్ర యాత్ర కొనసాగించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ తాండేల్. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. చైతూ కెరియర్లోనే భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య చివరిగా నటించిన కస్టడీ, థ్యాంక్ యూ చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి. తండేల్ చిత్రంతో చైతూ తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిందే, లేకుంటే హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డట్లు అవుతుంది. రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. నితిన్ సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలం అవుతోంది కాబట్టి రాబిన్ హుడ్ పై ఆశలు పెట్టుకున్నాడు. మంచి ఎంటర్టైనింగ్ కథతో మ్యాజిక్ చేయడం వెంకీ కుడుముల స్టైల్. ఆ ధీమాతోనే రాబిన్ హుడ్ మూవీ హిట్ అవుతుందని నితిన్ ఆశిస్తున్నాడు. పుష్ప 2 అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే పుష్ప 2 ఆగస్టులో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కు వాయిదా వేశారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో కొన్ని రోజులు వాయిదా పడ్డా నిర్మాతలకు భారం అవుతుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోందట. ఇంత బడ్జెట్ రికవరీ కావాలంటే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాల్సిందే. పుష్ప మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. నార్త్లో భారీ విజయం సాధించింది. దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై హైప్ మామూలుగా లేదు. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిట్ టాక్ వస్తే మాత్రం వసూలు రాబట్టడం కేక్ వాక్ అని చెప్పొచ్చు. తేడా కొడితే భారీ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు యాడ్ అవుతోంది. రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఇంతవరకు ఏ హీరో కూడా హిట్ అందుకోలేదు. ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనుకున్న టైంకి ఈ చిత్రం వస్తుందా లేదా, వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లిమ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వైద్యమైన కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దసరాతో పర్వాలేదనిపించిన నాని ఈ చిత్రంలో జూలు విధిల్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్ట్ ఎండింగ్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డబుల్ స్మార్ట్. అటు పూరి జగన్నాథ్కి, ఇటు రామ్ పోతినేని ఇద్దరికి డబుల్ స్మార్ట్ చాలా కీలకం. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడ్డంతో ఆ రోజున డబుల్ స్మార్ట్ వచ్చేస్తున్నాడు. పూరి సొంత నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కించారు. పూరి చివరి చిత్రం లైగర్ ఏమైందో తెలుసుగా. మరోవైపు రామ్ పోతినేనికి కూడా వారియర్స్, కందా లాంటి వరుస ఫ్లాప్లు పడ్డాయి. కల్కి 2898 AD. జూన్ ఎండింగ్ లో 27వ తేదీన యావత్ దేశం ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి చిత్రం రాబోతోంది. ఆల్మోస్ట్ 2024 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లే భావించాలి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కల్కి. దాదాపు 600 కోట్లు ఈ సినిమా పైన ఖర్చు పెట్టారు వైజయంతి మూవీస్ వాళ్ళు. బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.